యువపేట ప్రెస్ అందరికీ నమస్కారాలు. నేను జనరల్ రొటీన్ ఎవ్రీ వారమో 10 రోజులు విజిట్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు నేను రావడం కారణం నిన్న పేపర్లో కొంచెం అడ్వర్టైజ్మెంట్ వచ్చింది హాస్పిటల్ మీద. శానిటేషన్ పైన మెయిన్ వచ్చింది. అది ఆల్రెడీ నేను సూపర్ గారికి మేము చెప్పడం జరిగింది, క్లీన్ చేయడం జరిగింది. తగిన సిబ్బంది పైన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాము. కొందరు మెమోలు కూడా ఇస్తున్నాము. శానిటేషన్ కూడా మెమో ఇస్తున్నాము. కొంచెం అక్కడ మధ్యాహ్నం మార్నింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుంటున్నాము. వాటి మీద ఎంక్వైరీ చేసి దాని కూడా మెమోలు ఇస్తున్నాము. అయితే రెక్టిఫై చేశామని ఇక ముందు కూడా ఇటువంటి లేకుండా మీటింగ్ కండక్ట్ చేసి అదర్ డాక్టర్లకి సిస్టర్లకు కూడా అదే చెప్పబోతున్నాము. మనకి ఇలాంటి మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ మినిస్టర్ గారు మన ఆసుపత్రికి 2 కోట్లు శాంక్షన్ చేశారు. కొత్త డీజీ ఇచ్చారు, 50 లక్షలతో కొత్త డీజీ ఇచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు సీసీ రోడ్స్ వస్తున్నాయి, డ్రైనేజ్ డెవలప్ అవుతుంది, మార్చి రూమ్ కూడా కొత్త కడుతున్నాము. డ్రైనేజ్ కంప్లీట్ డ్రైనేజ్, ఇంటర్నల్ రోడ్స్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, మార్చి రూమ్, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, వీటికి 2 కోట్లు శాంక్షన్ చేస్తారు సార్. ఇవే కాకుండా మనకు ఈ హాస్పిటల్ కొత్తగా బాధపడిపోయిన సార్ చూసి వేరే చోట్ల కొత్త హాస్పిటల్ మనకెందుకు ఉంటుందని కొత్తగా 100 పడకలకి మనకు అక్కడ కాలేజ్ దగ్గర మన ఎమ్మెల్యే క్యాంప్ 7 ఎకరాలు అలాట్ చేశారు మనకి. అందులో ఒక 50 స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్, మన 100 బెడ్ ఏరియా హాస్పిటల్, 50 బెడ్ MCH మాతా శిశు సంస్థ కూడా ఇస్తుంది మనకు. 50 స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్, 50 బెడ్ MCH మాతా శిశు ప్లస్ 150 బెడ్ హాస్పిటల్ మాతా శిశు